బైబిల్ గ్రంథం ఉన్నవారు సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడంట. మనందరికీ స్నేహితులు ఎంతో మంది ఉన్నారు కదా. ఏ పరిస్థితి వచ్చినా విడవకుండా ఆ పరిస్థితుల్లో, దుఃఖములో, బాధల్లో, వేదనలో మనకు తోడుగా ఉంటున్నారా? ఒకవేళ నువ్వు కూడా మంచి స్నేహితునిగా నువ్వు ఉన్నావా? ఏ పరిస్థితి వచ్చినా నీ స్నేహితుల్ని విడవకుండా వారికి సహాయం చేస్తున్నావా? వారికి తోడుగా ఉన్నావా? స్నేహితులు లేని వారి లోకంలో లేరు. ఈ రోజుల్లో స్నేహానికి విలువను ఎక్కువ ఇచ్చేవారు ఎంతో మంది ఉన్నారు. స్నేహితులు ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా, నిజ స్నేహితులు ఒకరి కష్టంలో ఒకరు తోడుగా ఉండి సహాయం చేసేవారిగా ఉండాలి. పరిస్థితులు మారినప్పుడు స్నేహితులు మారకూడదు. స్నేహితుడు అనేవాడు ఎల్లవేళలా నీతో ఏకరీతిగా సహవాసము చేస్తూ అన్ని విషయాలలో నీకు తోడుగా ఉండి నీకు సలహాలు చెప్తూ నిన్ను నడిపించేవాడే స్నేహితుడు. కొన్నిసార్లు మనము నమ్మిన స్నేహితుల యొక్క నిజస్వరూపం బయటపడుతుంది. ఎప్పుడో తెలుసా? మనం అప్పుల్లో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, మన కుటుంబాలలో సమస్యలు వచ్చినప్పుడు మనము నమ్మిన స్నేహితులు చేయి వదిలేస్తూ ఉంటారు. కానీ నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడంట. ఏ స్థితిలో ఉన్నా విడవకుండా నిన్ను ప్రేమించేది నీ స్నేహితుడు ఒక్కడే. బైబిల్ గ్రంథంలో అట్టి స్నేహము కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? అంత మంచి రిలేషన్షిప్ లేక ఫ్రెండ్షిప్ ఉన్నవారు ఉన్నారా అని ఆలోచిస్తే అవును. పాత నిబంధన గ్రంథములో 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మరి 11వ వచనంలో, మనం 1వ వచనంలో చూస్తే, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తుంటున్నాం. దావీదు, యోనాతాను. యోనాతాను సౌలు యొక్క కుమారుడు. దావీదు సౌలు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. వీరిద్దరూ వారి హృదయాలు ఏ రీతిగా ఉన్నాయంటే కలిసిపోయాయంట. అంటే ప్రతి విషయంలో ప్రేమించేవాళ్ళు, ప్రతి విషయంలో తోడ్పాటు కలిగిన వారు. మనం గమనిస్తే వీళ్ళిద్దరూ చాలా ఐక్యంగా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితిలో సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఒక మాట చెప్పాడు. నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలని ప్రయత్నము మీద ఉన్నాడు. ఎవరైనా తండ్రికి సపోర్ట్ చేస్తారా, స్నేహితునికి సపోర్ట్ చేస్తారా అంటే ఇక్కడ యోనాతాను తన స్నేహితుడైన దావీదుకు సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన నా తండ్రి నిన్ను చంపాలని ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి నీ ఉదయంన జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. ఎంత మంచి స్నేహితుడు,
ఎన్నిసార్లు ఎన్ని సమస్యలు దావీదుకు వచ్చినా, దావీదు ఉంటే యోనాతానుకి రాజ్యం రాదని తెలిసి కూడా దావీదును యోనాతాను పలుమార్లు సౌలు చేతి నుండి తప్పిస్తూ వస్తాడు. ఇది నిజ స్నేహితుని యొక్క లక్షణం. విడువక ప్రేమిస్తాడంట. దుర్దశలో సహోదరునిగా నిలబడతాడు. నీ స్నేహితుడు నీ యొక్క పరిస్థితిలో నీకు స్నేహితునిగా కాకుండా ఒక సహోదరుని వలె మారి నీ యొక్క పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేసేవాడే నిజ స్నేహితుడు. యోనాతాను దావీదు పట్ల ఆ ప్రేమను చూపించాడు. యోనాతాను దావీదును తప్పిస్తూ వచ్చాడు. దావీదును గురించి సౌలు ఎన్ని మాట్లాడినా సౌలు మాటలను లక్ష్యము చేయకుండా యోనాతాను దావీదుకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంతగా ప్రేమించే స్నేహితులు మనకు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మరి ఒక మాట ఉంది. 6వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ స్నేహితులు అనే వారు ఏ రీతిగా ఉండాలి, సహోదరులు అనే వారు ఏ రీతిగా ఉండాలో ఒకసారి వాక్యం రాయబడి ఉంది, చదువుదామా? ఒకని భారములనొకడు భరించి. స్నేహితులు అనేవారు ఒక వ్యక్తికి ఉన్న సమస్యలో సహాయం చేసి వారి భారములను భరించే వారిగా ఉండాలని వాక్యం చెప్తుంది. ఈరోజు అట్టి స్నేహితులను మనము కలిగి ఉన్నామా, లేక తప్పించుకొని పారిపోయే స్నేహితులు మనం చూస్తూ ఉంటున్నామా? ఈ రోజుల్లో మన వెంట ఉన్న స్నేహితులంతా ఎట్లాంటి వారంటే మన దగ్గర అవసరతలు తీర్చుకోవడానికి మనతో సహాయం కోరి కొన్నిసార్లు మనల్ని మోసం చేసి వెళ్ళిపోయే స్నేహితులు ఈ లోకంలో ఉన్నారు. కానీ ఈ లోకంలో అట్టి స్నేహితుల కంటే ఒక నిజమైన స్నేహితుడు మనకున్నాడు. ఆ నిజమైన స్నేహితుడు మనల్ని ఎల్లవేళలా ప్రేమించేవాడు. విడువక నిన్ను నన్ను ప్రేమిస్తున్న స్నేహితుడున్నాడు. చాలా మంది ఫ్రెండ్షిప్ లో విభేదాలు వచ్చి విడిపోయారు. కానీ మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్న ఒక స్నేహితుడు, ఆయన మనల్ని ఎల్లవేళలా ప్రేమించేవాడంట. హల్లెలూయా. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు నొకరినొకడు ప్రేమింపుట వలనయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినలా మీరు నా స్నేహితుల యందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్తూ ఉంటున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించాను. నేను ఏ రీతిగా అయితే మిమ్మల్ని ప్రేమించానో అదే రీతిగా నేను ఏ రీతిగా అయితే ప్రాణమును మీ కొరకు పెట్టానో నేను మీ నిజ స్నేహితుడును. ఇదిగో మిమ్మల్ని దాసులని నేను పిలవను గాని స్నేహితులుగా మిమ్మల్ని పిలుస్తూ ఉన్నానంటున్నాడు. ఈ స్నేహితుడు విడువక మనల్ని ప్రేమించిన స్నేహితుడు, మన కొరకు ప్రాణము పెట్టినవాడు. మనము ఆపదలో ఉన్నప్పుడు, మనము పాపములో ఉన్నప్పుడు, మరణానికి చేరువైనప్పుడు, మరణ శిక్ష మన మీద పడవలసినప్పుడు ఈ స్నేహితుడు మనలను రక్షించాడు. ఈ స్నేహితుడు విడవకుండా మన పక్షాన ఉండి ఆయన కార్యమును చేశాడు కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి స్నేహితుని వదులుకుంటావా? మీరు ఒకరినొకరు ప్రేమింపవలేను. స్నేహితులై మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ద్వేషమును మానండి. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, ఎంత మంచి స్నేహితుడు కదా.
ఇట్టి స్నేహితుని మనం ఏం చేస్తూ ఉంటున్నాం? నీ కొరకు నా కొరకు తన ప్రాణమును అర్పించి మనకు బదులుగా సిలువలో మరణించి మనకు బదులుగా శాపాన్ని పాపాన్ని తన మీద వేసుకొని మనలను విడిపించిన ఈ స్నేహితుడి విషయము మనం ఏం చేస్తూ ఉంటున్నాం? ఈ స్నేహితుని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం. ఈ స్నేహితునితో మనం సహవాసము చేయడం లేదు. ఈ స్నేహితుని మనం దూరం చేసుకుంటున్నాం. కానీ ఈ స్నేహితుడు విడువక మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క స్నేహితుని ప్రేమను మనం పొందుకోవాలి. ఈ స్నేహితుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ఏం చేయాలంటే మనము ఈ స్నేహితుని వెంబడించాలి. ఏ రీతిగా అయితే దావీదు యోనాతాను యొక్క హృదయములో కలిసిపోయాయో, ఈ స్నేహితునితో నీ హృదయము కలిసిపోయినట్టయితే ఈ స్నేహితుడు నువ్వు ఏమి చేయాలో, ఏ మార్గము గుండా నువ్వు వెళ్ళాలో, ఏ మార్గంలో నీకు మేలు కలుగుతుందో, ఏ మార్గంలో నీకు లాభం ఉందో, ఏ మార్గంలో నువ్వు ఆశీర్వాదము పొందుకుంటావో, ఏ మార్గంలో నీకు మంచి జరుగుతుందో, ఏ మార్గంలో నువ్వు అభివృద్ధిలోకి రాగలవో ఈ స్నేహితుడు నీకు నేర్పిస్తాడు. యోనాతానును దావీదును ఏ రీతిగా ప్రతి పరిస్థితి నుండి తప్పించుకొని వచ్చాడో, ఈ స్నేహితుడు కూడా ప్రతి పరిస్థితి నుండి నిన్ను తప్పిస్తూ నిన్ను రక్షిస్తూ వస్తాడు. హల్లెలూయా. యోనాతాను దావీదును ప్రేమించినట్టుగా యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఈ ఉదయకాలమున ఆ యొక్క ప్రేమను మనం పొందుకునే వారిగా ఉండాలి. విడువక ప్రేమించే స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మీకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. దానిలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. నీవేం చేయాలో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారి మనోనేత్రములు వెలిగింపబడాలని మనం ఏం చేయాలంటే ఎల్లవేళలా వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు నీకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు, లోకంలో ఉంటున్నారు, యేసునెరగక ఉంటున్నారు, నీతో సహవాసం చేస్తున్నారు, కానీ ఎప్పుడు కూడా నువ్వు యేసుని గురించి వారికి ప్రకటన చేయలేదు. నీ స్నేహితుని విడవక నువ్వు ప్రేమిస్తున్నావు. నీ స్నేహితుడు నశించిపోవడం నీకు ఇష్టం లేకుండా ఉంటే నీ స్నేహితుని కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఎంతమంది స్నేహితులు నిన్ను ప్రేమిస్తున్నారో, నువ్వు ఎంతమందితో స్నేహం చేసి ఉన్నావో ఆ స్నేహితుల కొరకు మానక కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ దేవుని సన్నిధిలో వారు రక్షింపబడాలని నువ్వు ప్రార్థన చేయి. కేవలము ఆనందానికో, వినోదానికో, లేక నువ్వు చదువుకున్న స్థలములో నీకు సహాయం చేశారనో కాదు, కానీ నీ స్నేహితుల రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. మీ హృదయములు కూడా వారితో కలిసిపోయాయి కదా. కలిసిపోయిన ఆ హృదయములను వారి నరకమునకు పాత్రలు కాకుండా నువ్వు నిజంగా నీ స్నేహితురాలని నువ్వు ప్రేమించినట్టయితే విడవక నువ్వు వారిని ప్రేమిస్తున్నావు కాబట్టి వారిని రక్షించే వారిగా మనం ఉండాలి. వారు ఆపదల్లో ఉన్నారు, పాప భూమిలో ఉన్నారు, నరకానికి చేరువైతున్నారు. అట్టి నీ స్నేహితుల కొరకు నువ్వు విడవక ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలని యేసయ్య చెప్తూ ఉంటున్నాడు. ఉదయకాలమున మన స్నేహితుడైన యేసయ్య మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని దాసులని పిలవలేదు, కానీ స్నేహితులుగా మనల్ని పిలుస్తున్నాడు. అవును, ఈ ఉదయకాలమున ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ స్నేహితుని రక్షణ కొరకు, నీ స్నేహితురాలి రక్షణ కొరకు, వారి మేలు కొరకు, వారి ఆరోగ్యము కొరకు నీవు కూడా ప్రార్థన చేసేవారికి ఉండాలి. కానీ మనకు మంచి స్నేహితుడైన యేసయ్య ఉన్నాడని మాత్రం గుర్తుంచుకో. నేను విడవక ఎల్లవేళలా ప్రేమిస్తాను. ఈ లోకంలో స్నేహితులు ఒకవేళ నీకు మోసం చేసి నిన్ను అవమానించి నిన్ను ద్వేషించి నిన్ను దూరం పంపించేశారేమో, నీతో సహవాసం చేయడం లేదో, ఇదే ఉదయకాలమున యేసయ్య అనే స్నేహితుడు నేను పిలుస్తూ ఉంటున్నాడు, రమ్మని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఆయనతో మనం స్నేహము చేద్దామా? దావీదు యోనాతాను హృదయం కలిసిపోయినట్టుగా మన హృదయాలు యేసుతో కలిసిపోతే
ఆయన మనలను నడిపిస్తాడు. ఆయన ఎల్లవేళలో మనతో మాట్లాడతాడు. ఆయన ఎల్లవేళలో మనల్ని ధైర్యపరుస్తాడు. ఆయన ఎల్లవేళలో మనల్ని బలపరుస్తాడు. ఆయన ఎల్లవేళలో మనకు సహాయము చేస్తాడు. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు కదా! ఎంత మంచి స్నేహితుని మనకిచ్చాడు కదా! స్నేహితుల కంటే స్నేహితులు మనకు ప్రాణం పెట్టమంటే పెట్టలేరేమో, కానీ ఈ నిజ స్నేహితుడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆ స్నేహితులతో మన సహవాసం చేద్దామా? స్నేహము చేద్దామా? ఈరోజు యేసయ్య అనే మంచి స్నేహితుడు మనకున్నాడని మనం తెలుసుకున్నాము కదా. మన హృదయాలు ఆయనతో కలిసిపోయినట్టుగా ఏకీభవిద్దామా? హల్లెలూయా! ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడయ్యా. యోనాతాను దావీదులది నిజమైన స్నేహమయ్యా. యోనాతాను దావీదుని తప్పిస్తూ వచ్చాడు, ప్రేమిస్తూ వచ్చాడు. యేసయ్యను నిజమైన స్నేహితుడయ్యా, మా అందరి స్నేహితుడు. మమ్మల్ని తప్పించి రక్షించావయ్యా. మా దుర్దశలో మాకు తోడుగా ఉన్నావు. సహోదరునిగా నిలబడ్డావు. అందరి బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈరోజు నాకు స్నేహితులు లేరని బాధపడుతున్నారో, నిజ స్నేహితుడైన యేసయ్య వారి జీవితాలలో ఉన్నాడని, ఆ నిజ స్నేహితుడు విడవక ప్రేమిస్తూ తప్పిస్తూ రక్షిస్తూ ఉన్నాడని తెలుసుకోవడానికి మనోనేత్రాలు తెరవమని, ఎవరికైతే యేసయ్య స్నేహితుడని తెలియక ఉన్నారో వారందరూ ఈరోజు యేసయ్య నిజమైన స్నేహితుడని తెలుసుకొని ఆయన సహవాసము చేయుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, దీవించండి, ధైర్యపరచండి, బలపరచండి, ఆదరించి ఓదార్చండి. ఈ మాటలను బట్టి మమ్మల్ని బలపరిచిన దేవా నీకు వందనాలు తెలియజేస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.